సామెతల గ్రంథము 3వ అధ్యాయం సుమారు మొదటి 6 వచనాలు చదువుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశములు మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము. అవి దీర్ఘాయువును శాంతిని నీకు కలుగు చేయును. దయను సత్యమును నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమనే పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయు. ఆగుతాం. నా వాయిస్ అందరు క్లియర్గా ఉందా? బాగా వినబడుతుందా చివరికి? ఓకే, రైట్. చదివిన వాక్యపట్నంలో అనుభవంతో కూడిన లైఫ్కి సంబంధించిన కొన్ని ఎథిక్స్ మాట్లాడుతున్నాడు రాజు అయిన సొలొమోన్. సొలొమోన్ అనగానే అంత సాదాసీదా వ్యక్తి కాదు ఆయన. ఆ జనరేషన్కైనా ఈ జనరేషన్కైనా సొలొమోను చాలా గొప్ప మేధావి. రాజు అయిన సొలొమోను గారి గురించి బైబిల్ చాలా రకరకాల వివరణలు ఇచ్చుకొచ్చింది. ఆ సొలొమోను గారు ఒక లైఫ్లో ఒక మనుష్యుడికి కావాల్సిన ఎథిక్స్, మోరల్ వాల్యూస్, ఇంకా మీరు ఏమంటారనండి, నైతికత, ఈ నైతిక విలువలు అనేవి ఒక మనుష్యుడికి ఎంత అవసరమో రాసిన గ్రంథము సొలొమోను గ్రంథాలు. సొలొమోను గారికి ఈ విషయం తెలియదు అనడానికి లేదు, ఆయనకు అన్నీ తెలుసు. సొలొమోను గారు రాసిన ఈ సామెతల గ్రంథమే కాదు, అనేకమైన పాటలు కూడా ఉన్నాయి. సొలొమోను గారు, జాగ్రత్తగా వినండి, ఒక సంసారి ఎలా ఉంటాడో, సంసారి కాని పనికి మాలినది ఎలా ఉంటుందో తెలియజేసే చక్కటి వివరణ సామెతల్లో రాశారు. ఒక బుద్ధి కలిగిన వాడు ఎలా ఉంటాడో, బుద్ధి లేని పనికి మాలిన కుమారుడు ఎలా ఉంటాడో ఈ సామెతల్లోనే రాశారు. ఒక మనిషికి విలువలు ఉన్నవాడు ఎలా విలువలు కట్టుబడి బతుకుతాడు, విలువలు లేనివాడు ఎంత నైతికత లేని పనులు చేస్తాడు, ఇదే సామెతల్లో రాశారు. అంటే ఆయనకి ఈ విషయం తెలియదని లేదు. పుట్టిన అబ్బాయి కోసం తెలుసు, ఎదిగిన అమ్మాయి కోసం తెలుసు, అది ఎదుగుతున్న అబ్బాయిల కోసం తెలుసు, సంసారం చేస్తున్న ఎవరైతే ఉన్నారో యజమానుల కోసం తెలుసు, సంసారం చేస్తున్న తల్లుల కోసం తెలుసు, రాజుల కోసం తెలుసు, సామంతుల కోసం తెలుసు, సుఖశాంతులు తెలుసు, అన్నీ తెలుసు. ఒక మానవుడికి కావాల్సిన లైఫ్ ఎథిక్స్ అనే విషయాల గురించి ఆయనకి చాలా విషయాలు తెలుసు. ఆయన రాస్తూ ఒక మాట్లాడుతున్నాడు, చూడండి, నా కుమారుడా, నా ఉపదేశము మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొను. ఇక్కడ ఈ మాట సొలొమోను అంటున్నాడు అనే కన్నా ఆరోగ్యకరమైన వివరణ ఏంటంటే, ఇది దేవుడు అంటున్నాడు. దేవుడు ఏమని అంటున్నాడు? నా కుమారుడా లేదా నా కుమార్తె, మీరు నా మాటలు వినండి. నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో ఆ మాటలు విని అన్న ఆజ్ఞలు మీరు హృదయపూర్వకంగా గైకుంటే అవి దీర్ఘాయువును సుఖశాంతము గల సంవత్సరాలు మీకు దయచేస్తారు, శాంతి మీకు కలుగుతుంది. అలాంటి సమాధానకరమైన జీవితం మీకు రావాలి అంటే నా మాట వినండి. సొలొమోను ద్వారా దేవుడు మాట్లాడుతున్న ఈ మాటల యొక్క గంభీరత మీకు తెలియాలి అంటే, అసలు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడో మనకు తెలియాలి అంటే, ఈ సామెతల గ్రంథం యొక్క కంటెంట్ మనకు తెలియాలి. బ్రదర్, కొంచెం దీన్ని తీసే. ఈ సామెతల గ్రంథం యొక్క సారాన్ని మనం జాగ్రత్తగా చూస్తే, ఒక విషయాలు, రెండు విషయాలు కాదు, ఎన్నో విషయాలు కూలంకషంగా మాట్లాడాడు.
ఒక సంసారి కోసం మాట్లాడు, ఒక సంసారం కాని వ్యభిచారం కోసం మాట్లాడాడు, ఒక యజమాని కోసం మాట్లాడు, ఒక దాసుడు కోసం మాట్లాడాడు, రాజుల కోసం మాట్లాడాడు, సామంతుల కోసం మాట్లాడాడు. మానవ జీవితం ఎలా నడుస్తుందో మాట్లాడు. అలా మాట్లాడుతున్న ఆయన అనేక సంగతులు మాట్లాడుతూ ఆ సామెతల గ్రంథాన్ని దాటి మరొక గ్రంథాన్ని కూడా తెర మీద తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు ఒకసారి చూడండి. అదే పక్క గ్రంథం ప్రసంగి గ్రంథము త్వరగా ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనం. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినన్న మాట జ్ఞాపకం ఉంచుకొనుము. ఏం చెప్తున్నాడు చెప్పండి. ఒక యవనస్తుడికే కాదు, మూల పదాలు ఎలా ఉన్నాయి. ఒక మానవుడు గున్న నువ్వు ఎవడవైనా సరే, నీకు ఏది చేయాలనిపిస్తుంది చేయి. తిరగాలనిపిస్తుందా తిరిగాయి, తాగాలనిపిస్తుందా తాగే, తప్పు చేయాలనిపిస్తుందా చేసే, లేదు ఒకరిని చంపాలనిపిస్తుందా చంపే, ఎంత దూరం వెళ్ళాలనిపిస్తుందో వెళ్ళు. కానీ దేవుడు చెప్తున్నాడు, జడ్జిమెంట్ డే ఉన్నందు మాత్రం మర్చిపోకు. నువ్వు తాగుతున్నావా తాగు. ఇప్పుడు ప్రస్తుతానికి దేవుడిని నేను అనకపోవచ్చు, కానీ ఒక రోజు ఉంది. ఆ రోజు నువ్వు ఎందుకు తాగవరా అబ్బాయి అని నిన్ను కడిగి పడేసి ఒక రోజు ఉంది. నువ్వు తప్పు చేయాలనుకుంటున్నావు చేయి, కానీ ఈ తప్పులు చేస్తున్నప్పుడు నువ్వు తప్పు చేసిన వెంటనే నోరు పక్కకు పోవడం, చెయ్యి పడిపోవడం ఇలాంటివి ఏమీ జరగవు. నువ్వెన్ని చేయాలనుకుంటున్నావో చేయి, కానీ ఒక రోజు ఉంటుంది నీ పీక పట్టుకుని దేవుడు అడిగే రోజు అంటున్నాడు. అందుకే దేవుడు తీర్పు తీర్చే ఒక రోజు ఉందట. వీటన్నిటిని బట్టి దేవుడు తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం చేసుకో. అయినా నువ్వు ఎంత తాగినా ఎంతకాలం తాగుతావు? వయసు ఉన్నంత వరకు తాగుతావు. నువ్వు ఎంతకాలం తప్పు చేసినా ఎంతకాలం చేస్తావు? వయసు ఉన్నంత వరకు చేస్తావు. నువ్వు ఏది చేయాలని ఎప్పటి వరకు చేస్తావు? ఏదన్నా కాళ్ళు చేతులు ఆడినంతసేపే చేయగలవు. కానీ నీ లైఫ్ గ్రాఫ్ అనేది ఎలా ముగిసిపోతుందో అక్కడ లింక్ ఇస్తున్నారు చూడండి. నా కుమారుడు అని సామెతల్లో మొదలుపెట్టి తన కుమారులుగా మాట్లాడుతున్న వారికి రాస్తున్నాడు చూడండి. ఏమని? లేత వయసును నడిప్రాయమును గతించిపోవునవు గనక నీ హృదయము నుండి వ్యాకులము తొలగించుకొనుము, నీ దేహము చెరుపు దాన్ని తొలగించు. ఏంటంటున్నాడు ఆయన? లేత వయస్సు నడిప్రాయము త్వరగా గతించిపోయినట్టున్నాను. జీవితానికి లేత వయస్సు నడిప్రాయము ఉందా? అసలు జీవితం అంటే ఏంటి? 4 తఫాలుగా మాట్లాడతారు ఈ సోషల్ యాక్టివిటీలో. 1 బాల్యము, 2 యవ్వనము, 3 నడిప్రాయము, 4 వృద్ధాప్యం. కానీ ఈ జీవితంలోని 4 దశల గురించి సొలొమోను మాట్లాడకుండా మానవ జీవితానికి అత్యవసరమైనవి ఏమన్నా ఉన్నాయంటే, జీవితం కట్టుకోవాలన్నా, పాడు చేసుకోవాలన్నా, నిలబెట్టుకోవాలన్నా, అర్థవంతంగా మార్చుకోవాలన్నా జీవితంలో 2 దశలు ప్రాముఖ్యమైనది. లేత వయస్సు, చెప్పండి, నడిప్రాయం. అంటే మరి మిగిలిన 2 దశలు ఏంటంటే ఆ 2 దశలు పెద్ద లెక్కల్లోకి రావు. బాల్యము మనకు తెలియకుండా జరుగుతుంది. వృద్ధాప్యం మనకి ఇష్టం లేకుండా ముగిసిపోతుంది. మనం పరిగెట్టాలన్నా, తాగాలన్నా, తిరగాలన్నా, ఏమి చేయాలన్నా, మంచిగా నీతికి పడి చావాలన్నా, మన జీవితంలో మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా 2 లేత వయస్సు, నడిప్రాయం. అసలు ఎలా జరుగుద్ది మానవ జీవితం అంటే నేను చెప్తాను, టూకీగా వినండి. మానవ జీవితం ఎలా నడుస్తుందో మనకు తెలుసు. మానవుడు పుడతాడు, ఆ పుట్టిన తర్వాత రాజుగారికి సాగినట్టు తాగుతుంది పిల్లోడికి. సాగదా? నేను అడుగుతున్నాను, రాజులు ఎలా ఉంటుందో వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా అలాగే ఉంటుంది. చిన్నపిల్లలకు ఉండదు. నచ్చినప్పుడు తింటారు, నచ్చినప్పుడు నిద్రపోతారు, నచ్చినప్పుడు లేస్తారు, నచ్చకపోతే ఏడుస్తారు. వాళ్ళ స్నానం చేయరు, చేయిస్తారు. వాళ్ళు వాష్రూమ్కి వెళ్తున్నామని చెప్పరు, వాళ్ళ ఇష్టం, చెప్పండి, పోసేస్తారు. నడుతున్నాను. వాళ్ళు డైపర్ మార్చుకోరు, చెప్పండి, మనమే మార్చాలి. నడుతున్నాను. సేమ్ రాజు లైఫ్ కూడా అలా ఉంటుంది. రాజు లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? స్నానం చేయడు, రాజులకు చేయిస్తారు. రాజు బట్టలు మార్చుకోడు, రాజులకు బట్టలు మారుస్తారు. రాజు భోజనం చెయ్యరు, చెప్పండి,
రాజుగారి భోజనం చేయడానికి ముందు కావాల్సినవన్నీ దగ్గర పెట్టి టేస్ట్ చేసి పెడతారంటే నీకేం అర్థమవుతుంది? ఒక రాజు జీవితం ఎలా లభిస్తుందో చెప్పండి. అలాగే జీవితం ఎదుగుతుంది బాల్యదశ. ఆ బాల్యదశ అలా నడుస్తూ నడుస్తూ బాలరేఖను దాటి ఇప్పుడు మనం చదువుకుంటున్నామే లేత వయసులోకి వస్తారు. ఆ లేత వయసుని ఏమంటారు? టీనేజ్ అంటారు. జాతికి వినండి, ఈ టీనేజ్ అనేది 13, 14, 16, 17, 18, 19, 20 ఈ టీ మీద ఉంది చూసారా, దీన్ని టీనేజ్ అంటారు. దీన్ని ఇక్కడ లేత వయసు అన్నారు. ఈ లేత వయసు ఎలా ఉంటుందో పట్టాన్నాడికి ఏది చెప్తే ఎక్కదాడికి. ఆ పిల్లకి కానీ అంటే ఈ వయసు ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే 10th క్లాస్లో పడుతున్నారు, ఇంటర్లోకి వచ్చారు. ఈ డిగ్రీ లోపు ఉన్న వయసు ఉంది చూసారా, ఇది లేత వయసు. వాళ్ళకి ఏదన్నా మంచి చెడు చెప్పండి, మాకు తెలుసులే అంటారు. లింగులింగమని 10th పాస్ అయిన వాళ్ళకు 4 మంచి మాటలు చెప్పండి. వాళ్ళని ఎప్పుడైనా మీరు గమనించండి, ఎలా క్రౌడ్ ఉన్నప్పుడు, మాబ్ ఉన్నప్పుడు, ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ ఎప్పుడన్నా మీరు గమనించారా? లేత వయసు అంటే ఈ టీనేజ్లో ఉన్న వారి యాటిట్యూడ్ మీరు గమనించండి. అందరు నడిచినట్టు నడరు, నడక ఏరాగా ఉంటుంది. అందరు వేసుకున్నట్టు వేసుకోరు బట్టలు, చెప్పండి, పై బట్టలు సిప్పేస్తారు. నేను అడుగుతున్నాను, సిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటారు, సిరిగిపోయిన సొక్కాలు వేసుకుంటారు, ఈ ఐబ్రోస్ కట్ చేసుకుంటారు, ఇంకా ఈ మేకపోతులాగా ఏ గడ్డాలు పెంచుతున్నారు. ఇదంతా ఏంటంటే ఒక డిఫరెంట్, అంటే వారు వేసుకునే బట్టలు ఆడపిల్లైన మగపిల్లైన ఏజ్లో ఎలా ఉంటుందంటే వాళ్ళ యొక్క మైండ్ ఎలా ఉంటుంది, అందరూ మమ్మల్ని చెప్పండి చూడాలి. అందుకే పిచ్చి పిచ్చి పనులు చేస్తారు, రీల్స్ అంటారు, అవి అంటారు, బట్టలు వేసుకునే దగ్గర ప్రత్యేకత చూపిస్తారు, మాట్లాడే దగ్గర ప్రత్యేకత చూపిస్తారు. చివరికి వాళ్ళు నిలబడినప్పుడు కూడా అదో రకమైన రెక్లెస్తో నిలబడతారు. మీరు ఎప్పుడైనా చూసారా? అదొక యాటిట్యూడ్ ఉంటుంది. పెద్దోళ్ళుగా వాళ్ళకి ఏమైనా చెప్పారనుకోండి, మాకు తెలుసులే నీకేం తెలియదు అంటారు. అంటే వీళ్ళకి 10th క్లాస్కి అన్నీ చెప్పండి తెలిసిపోతాయి అన్నట్టు మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడుతున్న విషయాలు మీరు చేత చూడండి, అదో రకమైన పగరు. ఆడపిల్లైన మగపిల్లైనా అమ్మను గౌరవించరు, నాన్న గౌరవించరు. జీవితం ఎలా పడితే అలా సాగుతుంది. ఆ బాలరెక్కలో ఉన్నవారు బుడిబుడి నడకలు నడిచి ఆ గొంతమ్మ కోరికల నుంచి టీనేజ్లోకి వచ్చి కోపగించడం మొదలెడతారు. సొలొమోన్ లైఫ్ పర్పస్ చెప్తున్నాడు. లైఫ్లో ఎథిక్స్ అనేవి ఎంత ప్రాముఖ్యమైనవో జీవిత సత్యాలు రాస్తున్నాడు ఆయన. ఆ టీనేజ్లోకి లేత వయసులోకి వచ్చిన తర్వాత ఓ పట్టాన్న జీవితాన్ని ఎలా కట్టుకోవాలో అర్థమవుద్దా? జీవితం బాగుపడాలన్నా అదే వయసు, ఉన్న జీవితం మంట కలిసిపోవాలన్నా అదే వయసు, జీవితాన్ని నిలబెట్టుకోవాలన్నా అదే వయసు, ఎక్కిరింతల పాలు అయిపోవాలన్నా అదే వయసు. ఆ వయసులో ఏం చేస్తారో చదువుకుంటారా అంటే చదువుకుంటారా? చదువుకోరు. చదువుకోరని లక్షలు కడితే చదువుతారా? చదవరు. చదువుకో అమ్మ అంటే చదువుతారా? చదవరు. మరి ఏం చేశారట? ఇంటర్మీడియట్ అవ్వకుండా ఇంటికి వచ్చి అన్నాడట, ఆ పిల్లను ప్రేమించాను అన్నాడు. ఏ పిల్లరా నీకు ఇంకా ఎంకరేజ్ అవుతున్నా ఆ పిల్లను ప్రేమించడం ఏంటంటే, లేదు డాడీ నేను ఆ పిల్ల లేకపోతే బతకలేకపోతున్నాను, నాకు చలికాలంలో కూడా ఒక్కపోతుంది. చెప్పండి, నాకు ఎండాకాలంలో ఉండట్లేదు, చలికాలంలో ఉండట్లేదు, అసలు నాకు నైట్లు నిద్ర పట్టట్లేదు, తను లేకపోతే నా ఊపిరి ఆగిపోయినట్టు ఉంటుంది, నా గుండె ఎక్కడ కొట్టుకోవట్లేదు. చెప్పండి, అక్కడ కొట్టుకుంటుంది. ఇలాంటి గాలి మాటలన్నీ మాడతారు ఆ టైంలో. ఆ మాట అది కాదురా, ఆ పిల్ల ఎందుకురా నీకెందుకురా, చదువుకోరంటే నేను చదవాలని, ఇప్పుడు నాకు ఆ పిల్ల ఉండాలంటాడు. ఇప్పుడు జరుగుతుంది, నెక్స్ట్ జరుగుతాయి ఇంటర్వ్యూకి ఎగ్జామ్స్. ఎవరు ఉంటే జాగ్రత్తగా వినండి. ఈ ఎవరైతే ఉన్నారో ఇలాంటి మాటలు ఇలా మాట్లాడుతూ మరి పరీక్షలు రా ఏమవుతారంటే, ఈ పిల్ల వెనకాల తిరిగి చదువుకోవాల్సిన టైంలో ఏం చేస్తారంటే ఈ చదువునంతా గాలి గలిపేస్తారు. ఆ పిల్ల కూడా చెప్పింది. ఆ పిల్ల ఏమంటుందంటే, ఏమా ఈ మధ్య డల్లగొట్టినావు, ఎగ్జామ్స్ దగ్గర కొన్ని ఏంటి నువ్వు చదవకుండా అంటే, వాళ్ళు లేకపోతే నేను ఉండలేను అన్నదంట. ఎవరాడు? ఆ 3-5 ఉన్నాడు. ఆడేమి నచ్చాడు? ఆడు మాకే నచ్చలేదు, నీకెలా నచ్చాడంట. అందంట, నీ కళ్ళతో కాదు చెప్పు, నా కళ్ళతో చూడ్డాడి అందంట. ఆడి వారం ఆడు బ్లేడ్ బ్యాచ్ వాటం ఆడిది, నీకెలా నచ్చాడే మాకెలా నచ్చాడంటే నా కళ్ళుతో చూడ్డాడని. వీళ్ళిద్దరు ప్రేమ మాటలు మాట్లాడుతూ చదువుకోవాల్సిన టైంలో చదువుకోకుండా వాళ్ళు లేనిపోని కహానీలన్నీ సృష్టించుకుంటే ఆ వయసు త్వరగా గతించిపోతుంది.
ఒక్కసారి నడుతున్నాను, చదువులో వెనక పడ్డారో మళ్ళీ చదువుదాం అనుకున్నా నీ జూనియర్స్ నీకు సీనియర్స్ అవుతారు. నువ్వు చదువుదాం అనుకున్నప్పుడు నీ సబ్జెక్టులు వెనకాకపోతే నువ్వు చదువుదాం అనుకున్నా ఏమాగదో తెలుసా? నీ వయసు ఆగదు. చూస్తుండగానే వయసు అయిపోతుంది. నడుతున్నాను, గిర్రని తిరిగేసరికి టీనేజ్ అయిపోదా? నేను అంటున్నాను, మన 10th క్లాస్ మొన్నట్టు అయినట్టు ఉందా లేదా? ఇప్పుడు నాకు 35 years రన్నింగ్ నడుతున్నాను, 36లోకి పోతాను. నాకు మొన్నే 10th అయినట్టుంది. నా 10th అప్పుడే 20 years. అంటే చూస్తుండగా అయిపోయింది. అంటే చూస్తుండగా ఇంకా హై స్కూల్ గోడలు గుర్తున్నాయి, ఆ అల్లరి గుర్తుంది. ఇలా చూస్తుండగానే అయిపోయిందంటే మీకు ఏమర్థమవుతుంది? ఆ వయసు చూస్తుండగా అయిపోతుంది. ఆ ఇంటర్ 10th ఏదైతుందో చూస్తుండగా అవుతుంది. చదువుకోవాల్సిన టైంలో చదువుకోలేదో వస్తువులని, ప్రేమలని, వ్యక్తులని, స్నేహాలని, అల్లరని, సరదాని ఇలాంటి తిరిగి గాలి చదువులు మానేసి ఈ గాలి చదువులు చదువుతూ మనం తిరిగితే గుర్తుపెట్టుకోండి, టైం దాటిపోతుంది. ఆ టైం ఎప్పుడైందో మగపిల్లోడైనా ఆడపిల్లకైనా 21 సంవత్సరాలు దాటే సమయానికి డిగ్రీ అయిపోవాలి. అప్పటికి డిగ్రీ అన్నా అవ్వాలి, చేతిలో ఒక సొంత టాలెంట్ అయినా ఉండాలి. ఈ రెండు గనక లేవో పూరీలు వేసుకోవడానికి కూడా పనికి రారు. నేను లైఫ్ ఎథిక్స్ చెప్తున్నాను, సొసైటీలో ఉన్న జీవిత సత్యాలు చెప్తున్నాను, జీవితానికి కావాల్సిన మోరల్స్ కోసం మాట్లాడుతుంది బైబిల్. ఆ టయానికి చదువుకోవాల్సిన టైం చదువుకోకపోతే 21 సంవత్సరాలు దాటాయో గుర్తుపెట్టుకో. ఆ 21 సంవత్సరాలు దాటిన తర్వాత నీకు డిగ్రీ అవ్వదు, చేతిలో పని లేదు, ఇటు చదువు లేదు, ఇటు టాలెంటో లేదు. నిన్ను గారాభంగా పెంచారు. పని నేర్చుకోరంటే నీకు పని ఎక్కలేదు, చదువు అంటే చదువు ఎక్కలేదు. నీవు ఆడపిల్లగా నీకు ఇంటి పనులు రావు, మగపిల్లోడుగా నీకు బయట పనులు రావు, ఏమీ రావు. మీరాగనా కానీ వయసు ఆగదు. 21 దాటుతుంది, 25 సంవత్సరాలు వస్తాయి. 25 సంవత్సరాలు దాటినా ఇంకా ఇంట్లో కూర్చుని తింటున్నావంటే మీ అయ్యకి మీ అమ్మకి నువ్వేమవుతావు చెప్పనా? బరువైపోతావు. నీ వయసు పెరుగుద్ది, మీ అమ్మ నాన్న వయసు తగ్గుద్ది. మీ నాన్నకి గడ్డం మెరుస్తుంది, నీ గడ్డం ముదురుతుంది. మీ అమ్మకు సత్తు తగ్గుద్ది, నీ కండరం బలపడుతుంది. ఇంత వయసు వచ్చిన రూపాయి నువ్వు కలిసి రాకుండా ఇంట్లో కూర్చుంటే పెద్దోళ్ళు సామెతలు చెప్పారు, తింటా కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయి. మీ అయ్య ఏదో సంపాదించాడు అనుకుంటున్నావేమో, మీ తాత ఏదో పెట్టాడు అనుకో. ఎంత సంపాదించినా కూర్చుని తింటే నడుతున్నాను. దేశంలో ఉన్న ఒకప్పుడు ఎవరైతే ఉన్నారో దేశంలో ఉన్న అధికారులే దివాలా ఎత్తేసారు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి. అంటే తండ్రులు సంపాదిస్తే కొడుకులకు నిలబెట్టుకునే జ్ఞానం లేకపోయినా, వాళ్ళ పని దొంగలైతే, బలాదూరుగలైతే, వాళ్ళకి బాధ్యత లేకపోయినా, చదువు లేకపోయినా, టాలెంట్ లేకపోయినా ఈ సమాజంలో వాళ్ళు దేనికి మిగులుతారంటే బ్యాడ్ ఎగ్జాంపుల్గా మిగులుతారు. ఏమైంది నడుతున్నాను, టీనేజ్ దాటింది, 25 years వస్తాయి. ఆ 25 years అయిన తర్వాత ఇరిగిపోయి ఎల్లమ్మ, పక్కింటి పొల్లమ్మ వీళ్ళందరూ అడుగుతారు. ఏమని అడుగుతారు? మీ బాబు ఏం చేస్తున్నాడు అని అడుగుతారు. ఏమని చెప్తున్నా? వాడు సైంటిస్ట్ అని చెప్తారు. ఇంట్లో చదువుతున్నాడు, ఏం చేస్తున్నాడు? ఏం చేయలేదు, ఆడికి సబ్జెక్ట్ లాగిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏం చేయాలో సీరియస్గా వైఫై కనెక్ట్ చేసుకుని ఆలోచిస్తున్నాడు. ఏం చేస్తాడు? ఆ మొబైల్ ఫోన్ కొనిచ్చి, నీ తల్లిదండ్రులకు బుద్ధి ఉండదండి అసలు. ఆ మొబైల్ ఫోన్ కొనిచ్చారండి. ఆ కొనిస్తే గేమ్లు ఆడతాడు. ఏమని? ఆ గేమ్లు గట్టిగా మాడతాడు. కాల్సే అని కాల్సే, ఎవరిని కాల్సే నడుతున్నాను. ఈ కాల్చేసే గేములు నడుతున్నాడు, బెట్టింగ్ యాప్లు, దానికి మళ్ళీ ఐడి కార్డులు. చాలామంది కుర్రగాలు సరిగ్గా చదవక ఈ బెట్టింగ్ యాప్లు అని చెప్తున్నాను. పోలీసుడిగా, క్రైమ్ బ్రాంచ్లో ఉన్నవాడుగా, ఈ సైబర్ క్రైమ్లో మా ఫ్రెండ్స్ కట్టిన కేసుని బట్టి నేను చెప్తున్నాను. ఈ బెట్టింగ్ యాప్లో వీళ్ళు ఎలా ఇరుక్కుంటారంటే, అమ్మని డబ్బులు అడగలేక, నాన్న డబ్బులు అడగలేక, ఈ యాప్స్ ఉంటాయి, ఆ యాప్ల్లో డబ్బులు వీళ్ళు లోన్ తీసుకుంటారు. ఆ లోన్ తీసుకుంటే ఏమవుద్దంటే, ఆ ఎవడైతే ఉన్నాడో, ఆ లోన్ ఇచ్చేవాడు ఎవడైతే ఉన్నాడో ఆ లోన్ వాడు ఏమంటాడంటే, నీ ప్రూఫ్ సబ్మిట్ చేయ అంటాడు. వాడు నీ మెయిల్ ఇస్తావు, బాగా విను, నీ ఐడి ఇస్తావు, నీ ఆధార్ ఇస్తావు, ఏవైతున్నవి అన్నీ ఇస్తావు. నీ మెయిల్ ఎప్పుడైతే ఇచ్చావో నీ ఫోన్ అంతా వాడు యాక్ట్ చేస్తాడు.
నీ ఫోన్ ఎప్పుడైతే ఆడు హ్యాక్ చేశాడో నీ ఫోన్లో ఎన్ని కాంటాక్ట్లు ఉన్నాయో, నువ్వు ఎలాంటి చిల్లర పనులు చేస్తున్నావో, నువ్వు నొక్కుతున్నావో ఆఫ్ చేస్తున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావు, మొత్తం రికార్డ్ అంతా అవతల సైడ్ రికార్డ్ అవుద్ది. ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా బెట్టింగ్ యాప్ల్లో చేతులు పెడితే మీ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటే నెలకి వాడు కట్టాల్సిన ఈఎంఐ కట్టకపోతే వాడు వాట్సాప్లో ఒక మెసేజ్ పెడతాడు నీకేమని, నెక్స్ట్ మంత్కి 2 ఈఎంఐలు కలిపి నువ్వు కట్టకపోతే నీ బ్లూ ఫిల్మ్ చూస్తావు, రెడీగా ఉండని చెప్తాడు వాడు. అంటే ఏంటి? బూతు బొమ్మలు. అంటే ఎవడదరా బూతు ముఖం అంటే నీదే. నీ ముఖాన్ని దేనికో ఆకారాన్ని కల్పిస్తారు, నీ ఫ్రెండ్స్ సర్కిల్లోనే ఎవరికో ఆకారాన్ని కల్పిస్తారు, ఈ 2 డిజైన్ చేస్తారు, నీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేస్తారు. ఈ అవమానం తట్టుకోలేకపోతావు, చివరికి ఏం చేయాలో తెలియదు. అమ్మనా అడగలేవు, నాన్న అడగలేవు. ఇలా డప్పులు చేస్తున్నందుకు వాళ్ళకి తెలిస్తే చీల్చి చెండేస్తున్నాడు. చెప్పలేక కక్కలేక మింగలేక ఈ మధ్య చేస్తున్న యవనస్తులు చేస్తున్న పని చెప్పిన సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు. ఓ సెల్లు ఫోన్ చేసింది చాలా క్రితం, ఏమనంటే డబ్బులు పోయినాయి అన్న ఆన్లైన్లో నీకెందుకు పోయినాయి అని అడిగాను. నేను అడిగితే చెప్పిన మాట చెప్పిన, ఆ మీషో యాప్ అని ఉందన్న, అది మీషో అనుకున్నాను, అది వేరే షో అని అర్థమైంది. ముందు ఏడే పంపించమన్నాడు. ఆడు ఎలా చెప్పాడు, సోదికబడి ఏం చెప్పాడంటే, అమ్మ నీకు విషయం చెప్తా. ఆడు ఏదో మాట్లాడుతూ మీరు చాలా బాగా మీషోలో షాపింగ్ చేస్తున్నారు, మేము దాని నుంచే ఫోన్ చేస్తుంది, అది కాదు దాని నుంచే మేము ఫోన్ చేస్తున్నాము, మీకు విషయం చెప్తున్నాము, మీరు బాగా చేయడం వల్ల మీకు ఆఫర్స్ వచ్చాయి, గిఫ్ట్స్ వస్తున్నాయి, ఆ గిఫ్ట్ మీకు గిఫ్ట్కి ఇచ్చేయమంటారా, ఆ గిఫ్ట్ని మనీ రూపంలో ఇచ్చేయమంటారా అంటే ఈ పిల్ల ఆలోచించుకొని మనీ ఇచ్చేయండి అందంట. అయితే మనీ ఇవ్వాలంటే ముందుగా ఇదిగో డీడీ ఏం చేస్తారంటే ఒక 7,000 తీయండి అని మొత్తం మీద 7 అలా కలిపి మొత్తం మీద 70-80 వేలు తినేశారు ఆ పిల్ల దగ్గర. ఆ తర్వాత అర్థమైంది ఇది వేరే షో అని. అప్పుడు చెప్పింది, అయినా ఎవడో నీకు డబ్బులు ఇస్తానంటే ఆ డబ్బులు ఇవ్వడానికి నిన్ను డబ్బులు కట్టమంటాడంటే నీ బుర్ర ఎక్కడ ఏడిసిందే పిల్ల అని అడిగితే అదే నాకు అర్థమవుతలేదని అంటే ఇప్పుడు అర్థమైందిగా, రావు పో అన్నాను. నేను అడుగుతున్నాను, ఇలాంటివన్నీ చేస్తున్నారు ఎందుకు అని అడుగుతున్నాను. ఇలాంటి పని పాట లేక ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఇలా నడుస్తుంటే నీకు 20 సంవత్సరాలు దాటుతాయి. 20 సంవత్సరాలు నీకు డిగ్రీ లేదు, పని లేదు, పాట లేదు, ఇలాంటి మొబైల్స్ పెట్టుకుని రీల్స్ చూస్తూ ఉంటే ఏమవుతుందో తెలుసా, నీ లైఫ్లో టైం వేస్ట్ అవుతుంది. మొబైల్ డేటా అవుతుందనేది ఎంత వాస్తవమో నీ టైం విలువైన సమయం కూడా అవుతుంది అన్నది అంతే వాస్తవం. చదువుకునే టైం అయిపోతుంది, వయసు అయిపోతుంది, అన్నీ అయిపోతాయి. వయసు ముదిరేసరికి మళ్ళీ ఎదురింటి టైంలో ఆ పక్కింటి పొల్ల ఏమంటారంటే ఈదులో అందరికీ పెళ్ళిళ్ళు అవుతున్నాయి, చెప్పండి మీ ఓడికి పెళ్ళి అవదా అని అడుగుతారు. అప్పుడు ఏమని చెప్తారు, ఈదులు అందరూ పెళ్ళి అవుతున్నాయి, మా వాడికి పెళ్ళి అవుతాను. కానీ అవును మా వాడు పెద్ద ఇప్పుడు సైంటిస్టు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, అందుకే సంబంధాలు ఎదురొచ్చేస్తున్నాయని చెప్తారా? ఏమి ఇరగదీస్తారు వీడికి పెళ్లి చూపులు అవుతుంది, ఏమి ఇరగదీస్తారు సంబంధాలు వస్తాయి. వీడికి ఏముంది చెప్పడానికి ప్లాట్ఫామ్. మా వాడి గేమ్స్ బాగా ఆడుతున్నట్టు ఇస్తారా పిల్లని, ఆన్లైన్ పేకాట బాగా ఆడుతున్నట్టు ఇస్తారా పిల్లని అడుగుతున్నాను. వీడు మీకే బరువై కూర్చున్నాడంటే రేపు పొద్దున్న ఈ పిల్లకి వీడి గుప్పడి మెతుకులు పెట్టగలడా? కనుక అమ్మత్తి ఏంటంటే గంతకు తగ్గ బొంతడికి దొరుకుతుంది. ఈడెలాటోడో చెప్పండి, పని దొంగ పిల్ల ఏదో దొరుకుతుంది, ఏదో సంబంధం, ఆ సంబంధం దొరుకుతుంది, పెళ్ళి అయిపోతుంది. లింగుమని పెళ్ళి అయ్యేసరికి 30 సంవత్సరాలు వస్తాయి. ఆ 30 సంవత్సరాలు బాగానండి, వీడికి 30 వచ్చేసరికి అమ్మ నాన్న వయసు తగ్గుతుంది. 30 ఏళ్ళ వయసు ఎప్పుడైతే వచ్చిందో మీరు జాతక వింటే ఈ 30 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత జీవితం పాఠాలు నేర్పిస్తుంది. వాళ్ళ నాన్న వయసు తగ్గిపోద్ది, సంపాదన తగ్గిపోద్ది. ఇప్పుడు మెల్లగా వీడి జీవితం మీద ప్రెజర్ పడుతుంది. అందులో ఒక వార్త ఏంటంటే గుడ్ న్యూస్, కంగ్రాచులేషన్స్ అంటారు. ఏంటి, మీరు తండ్రి కాబోతున్నారు. ఇప్పుడు బాగా వినండి, ఈ గుడ్ న్యూస్ వీడు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థమవుతుంది. వీడికి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడో అడుగుతున్నాను. అది ఇప్పుడు గుడ్ న్యూస్ అంటే ఇప్పుడు పని లేదు, సంపాదన లేదు, అమ్మ నాన్నమే బతుకుతాడు. ఈడేదో బాగుపడతాడు, ఆ పిల్లనిచ్చి పెళ్లి చేసేసారు. ఇప్పుడు ఆ పిల్ల వచ్చి ఈడే కలిసి వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు వాళ్ళకే బట్టన్ అయ్యారు. వీళ్ళిద్దరు అనుకుంటే మళ్ళీ ఒక పుట్టోడో బిట్టాడు, మొత్తం 3 ఆ కుటుంబం మీద బతుకుతున్నారు. ఇలా బతుకుతున్నప్పుడు నడుతున్నాను. సంపాదన తక్కువ, తిండి ఎక్కువైతే ఆ కుటుంబం త్వరలోనే సింపురగుట్ల కారణం అవుతుందా? అవుతుంది. ఆ తర్వాత గుడ్ న్యూస్ అంటారు. ఈ గుడ్ న్యూస్ని అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు వీడికి. అందుకే అందరూ ముందున్న వాళ్ళు నాకన్నా ముందు పిల్లలను కన్నవారు ఎలా ఎక్స్ప్రెస్ చేశారు, బిడ్డల కన్నట్టునే స్పీడ్ పెంచడం, బిడ్డల కన్నట్టునే ఏదో గిఫ్ట్ ఇవ్వడం, బిడ్డలు పుట్టినట్టునే యాహూ అనడం, బిడ్డలు పుట్టినట్టునే ఏదో సాధించి ఎవరెస్ట్ ఎక్కినట్టు ఫీలింగు. ఇలా అన్నప్పుడు వీడు కూడా డిఫరెంట్గా ఏదన్నా
డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలని చెప్పి ఏం చేశాడంటే ఆ గుడ్ న్యూస్ అని చెప్పి నర్సు గారిని ఎత్తేసుకున్నాడు. నర్సు గారిని ఎత్తుకుంటే ఆవిడ కంగారు అయిపోయింది, దించే అని నేను అడుగుతున్నాను. ఆ నర్సు నన్ను ఎత్తుకున్నట్టు దించే, మీ ఆవిడని ఎత్తుకోగానే దించింది నేను అడుగుతున్నాను. వీడికి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు బిడ్డ పుట్టేసి ఇప్పుడు లైఫ్ మీద 3 జీవితాలు బాగానండి. ఇప్పుడు ఈడు తన భార్య, తన పుట్టిన బిడ్డ, ఇప్పుడు లైఫ్ అర్థమవుద్ది, రూపాయి సంపాదించాలి. నాన్న సంపాదన తగ్గుద్ది. నేను ఎందుకు చెప్తాను వినండి, అమ్మ కష్టం తగ్గుద్ది, వీళ్ళకి జీవితం అర్థమవుద్ది. ఇప్పుడు రూపాయి సంపాదించాలి. చదువా లేదు, ఉద్యోగమా లేదు, పనా లేదు. ఇప్పుడు ఏం చేస్తాడు, ఏదో ఒక పని చేసి రోజుకు 150 రూపాయలను సంపాదించడానికి బయటికి వెళ్తాడు. ఎప్పుడైతే అయ్యాడో ఆ రూపాయి సంపాదిస్తాడు. ఆ సంపాదించే వయసు వచ్చేసరికి నడి వయసు వస్తుంది. అక్కడ రాసింది అదే. ఆ నడి వయసు ఏదైతే వచ్చిందో, ఆ నడి వయసు వచ్చిన తర్వాత ఈ నడి వయసులో కండరం ముదురుద్ది, వయసు పెరుగుద్ది, జీవితంలో చాలా అర్థమవుతాయి. డబ్బుంటే కానీ సొసైటీలో బ్రతకలేమన్న సంగతి అర్థమవుద్ది. కాస్త పిల్లలైనా నేనైనా సంతోషంగా ఉండాలి అంటే, ఒక రోగం వచ్చినా బాధ వచ్చినా నాకు నేను ధైర్యం చెప్పుకోవాలంటే నేను ఎంతో కొంత రెక్కల కష్టాన్ని దాయాలని వీడికి ఎప్పుడైతే అర్థమవుద్దో కష్టపడడానికి బయటికి వెళ్తాడు, సంపాదిస్తాడు. నడిప్రాయం కూడా త్వరగా అయిపోతుంది. 30 తర్వాత 40 ప్లస్లోకి మనం వెళ్తున్నాం అనుకోండి, మగాడికి బంపర్ ఆఫర్లు వస్తాయి. ఆ బంపర్ ఆఫర్లు ఏంటంటే బీపీ, షుగరు, అలసరు, తినదానికి పోవడం, మోకాలు సలుపులు, కండరాలు, పిప్పళ్ళు బాధ, ఇంట్లో సైబాల్ డబ్బా సెట్ అయిపోద్ది. ఇదంతా సంపాదిస్తాడు. కాస్త దాసాను అమ్మయాని 50 సంవత్సరాల లోపు అనుకునే లోపు వీడికి వచ్చిన బ్యాడ్ న్యూస్ ఏంటో తెలుసు, వచ్చిన రోగాలకు హాస్పిటల్కి పెట్టుబడి పెడతాడు. ఈ లోపు ఈ కుర్రోడు పెద్దోడు అవుతాడు, వాడికి సూత్రాలు చెప్తాడు. వాడికి ఏమంటాడు, రేయ్ కూర్చో, రేయ్ కదలకు, రేయ్ అక్కడ ఉండరా అని ఆ కొడుకుని కంట్రోల్ చేస్తుంటాడు. ఆ కొడుకు మాట అండి, ఎందుకు, నీకే పుట్టాడుగా, నువ్వెలాగైతే వినలేదో చెప్పండి, సేమ్ ఇత్తనం అది. ఆ ఇత్తనం ఆ కందిరే కూడా మాట వినలేదు. ఈ కుర్రోడికి గైడ్ చేస్తుంటాడు, రేయ్ అడుగుచ్చా, రేయ్ ఎలా చెయ్యి, రేయ్ అదంటుంటాడు. వాడు విండు, వాడు తిరగేసి ఒక మాట అంటాడు. ఎందుకు వినాలి నీ మాట అంటే సీరియస్గా మాట చెప్తాడు. నువ్వెందుకు వినాలంటే నేను మీ నాన్నే అంటాడు. అంటే ఆడంటాడు అయితే అంటాడు, అయితే రా నేను మీ నాన్న అంటే ఇంకా ఆన్సర్ లేదు. నా మాట మీకు అర్థమవుతలేదు. వాడికి ఏం చెప్పగలవు, నేను మీ నాన్నని చెప్పగలవు తప్ప అంతకు మించి ఆడికి గద్దెంపు ఏమి నేర్పించగలవు, ఏమి నేర్పించదు. ఎందుకంటే నువ్వు కొడుకుగా ఎలా ఉండాలి నీకు తెలియలేనప్పుడు నీ కొడుకు పుడితే నువ్వేమి నేర్పిస్తావు? నువ్వు కూతురిగా ఎలా ఉండాలి నీకు తెలియలేనప్పుడు నీ కూతురు పుడితే నువ్వేమి నేర్పిస్తావు? మీకు పిల్లలుగా ఎలా ఉండాలో తెలిసేలోపే మీకు పిల్లలు పుడితే, మీరు పిల్లలుగా ఎలా ఎదగాలో తెలిసేలోపే మీరు ప్రేమ పెళ్ళిళ్ళు, ఇలాంటి పెళ్ళిళ్ళు, సంపాదన లేని పెళ్ళిళ్ళు చేసుకుంటే ఈ టైంలో పిల్లలు పుడితే వాళ్ళకి ఏం ముచ్చట్లు చెప్తారు? మనమేంటో మనకు అర్థం కాలేనప్పుడు మన పిల్లలకి ఏ నీతి సూత్రాలు చెబుతాం? అందుకే నువ్వెలా ఎదిగావో ఆడ అలాగే వంకరగా ఎదుగుతాడు. నీ జీవితం మళ్ళీ తగ్గుద్ది, వాడి జీవితం పెరుగుద్ది. ఇప్పుడు బాగానండి, లేత వయసు అయిపోయింది, నడిప్రాయం అయిపోయింది. లేత వయసు నడిప్రాయం అయిపోయిన తర్వాత ఇప్పుడు నిన్ను పలకరించే వయసు ఏంటో చెప్పనా, వృద్ధాప్యము. నా మాటలు బాగా వినాలి, వృద్ధాప్యము. ఇవి త్వరగా గతించిపోతాయి. లేత వయస్సు నడిప్రాయము గతించిపోవును గనక నీ హృదయంలో నుండి వ్యాకులము తొలగించుకో. అంటే ఈ 2 వయసుల్లో ఎలా ఉంటుందంటే, లేత వయసులో ఉన్న వారికి ఎవరితో అయినా నడుతున్నాను, ఒక వ్యక్తితో సంబంధం లేకపోతే ఇక లైఫ్ పోయిందన్న ఫీలింగ్ వస్తుంది. ఒక మనోవేదనతో వాళ్ళు కృంగిపోతారు. వాడికి ఒక ఫోన్ కొనివ్వకపోండి, కేవలం ఫోన్ కొనివ్వలేదని ఇంట్లోంచి వెళ్ళిపోయిన కుర్రగాళ్ళు ఉన్నారంటే మీరు నమ్మగలరా? అడిగిన బైక్ కొనలేదని అమ్మా నాన్న మీద కోపగించే కుర్రోళ్ళు ఉన్నారంటే మీరు నమ్మగలరా? ఇవి త్వరగా నడుతున్నాను. ఈ ఏజ్లో ఏమనుకుంటారంటే బైక్ లేకపోతే ఇక లైఫ్ లేనట్టు, వ్యక్తి లేకపోతే ఇక జీవితం లేనట్టు. మనోవేగం అంటే తెలుసా, డిప్రెషను. మొన్న ఒక వార్త మీరు చూసారు లేదో, వాడు చదివేది లింగం అని ఇంటర్మీడియట్. ఆ ఇంటర్మీడియట్ ప్రైవేట్ కాలేజీలో చదివితే వాళ్ళ ఎవరైతే ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారో వాళ్ళందరి దగ్గర పోజు కొట్టడానికి వాళ్ళ నాన్న BMW కారు కొనమన్నాడంట. BMW అంటే మాటలో చెప్పండి, BMW కారు మనకి ఎంతగరా, మన స్తోమత ఎంత, ఆ కారు రేట్ ఎంత, మనం ఎక్కడ కొనగలరంటే అడిగాడని కొనలేదని సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. మీరు చూసారు లేదా వార్త?
మాట మీకు అర్థమవుతున్నాయా? అడిగింది చేయకపోతే అమ్మ మీద తిరగబడే వాళ్ళు ఉన్నారు, అడిగింది చేయకపోతే నాన్న మీదకి చేయెత్తే వాళ్ళు ఉన్నారు. మీకు అనవసరంగా పుట్టామని బాధాకరమైన మాటలనే కొడుకులు కూతుర్లు ఉన్నారు. కానీ విషయం ఏంటి చెప్తున్నా, ఈ వయసు త్వరగా గతించిపోతుంది. చూస్తుండగా అయిపోద్ది. చూస్తుండగా ఎంత త్వరగా అంటే అరే నిన్నే జరిగినట్టుంటుంది. ఇది దిగమింగుకునే లోపు, అది ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం నుండి, లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవ గనక నీ హృదయములో నుండి వ్యాకులము తొలగించుకో. త్వరగా గతించిపోయే వయసు అది. ఈ వయసులో ఉన్న ఇష్టాలే రేపు పొద్దున బాగునండి బాలరికం అంటే బాలురుగా ఉన్న ఇష్టాలు లేత వయసులో ఉండవు. లేత వయసులో ఉన్న ఇష్టాలు నడిప్రాయంలో ఉండవు. నడిప్రాయంలో ఉన్న ఇష్టాలు వృద్ధాప్యంలో ఉండవు. అంటే ఈ రోజున్న ఇష్టాలు రేపు ఉండవు. కానీ మనమేమనుకుంటాం, ఇదే జీవితం అనుకుంటాం. అందుకే ఇదే ప్రసంగి ఏమని రాస్తున్నా ఒక్కసారి 3వ అధ్యాయం తీయండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నానికి సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాటకు, రాళ్లను పారవేయుటకు, కొప్పవేయుటకు, కౌగిలించుకోటకు, మానుటకు, ఎత్తుకుటకు, పోగొట్టుకోటకు, దాచుకోటకు, పరవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనంగా ఉండుటకు, మాట్లాడడానికి, ప్రేమించడానికి, ద్వేషించడానికి, యుద్ధం చేయడానికి, ప్రతి దానికి సమయం కలదు. బాగానండి. ప్రేమించే టైంలో ద్వేషించరు, ద్వేషించే టైంలో ప్రేమించరు. అంటే ఇది ఉన్నప్పుడు చెప్పండి అది లేదు, అది ఉన్నప్పుడు ఇది లేదంటే ఒకటి ఉంటే ఒకటి ఉండదు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మీకు ఉదాహరణ చెప్తాను వినండి. ఆడపిల్లలు ఆడుకున్నప్పుడు చిన్నప్పుడు ఆటలు మీకు గుర్తున్నాయా? చిన్నప్పుడు ఆడపిల్లలు ఆడుకుంటారు, చిన్న చిన్న బొరుకులేగా అంటారు మీ సైడ్ కూడా. ఈ చిన్న చిన్న గిన్నెలతో ఆడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర చిన్న చిన్న ఆటలు, సంసారం ఆటలు ఆడతారు చూసారా? ఆ ఆడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర ఒక చిన్న స్టవ్ ఉంటుంది, చిన్న గ్యాస్ సిలిండర్ ఉంటుంది, చిన్న బౌల్ ఉంటుంది, చిన్న స్పూన్ ఉంటుంది. అందులో సీరియస్గా కోడిగుడ్లు కూర వండేస్తుంటారు. ఇది ఆపిచే కూడా చూసారు లేదు? ఆ ఆటలు ఆడుతున్నప్పుడు చాలా సీరియస్గా అందులో బిర్యానీ వండేస్తుంటారు. ఎంతే ఉంటుంది గిన్నె, అందులో బిర్యానీ వండేస్తుంటారు, అన్నీ వండేస్తుంటారు, అన్నీ చేసేస్తుంటారు. కానీ గమ్మత్తేంటి చెప్పిన, ఆ పిల్ల ఆ చిన్న పాత్రలతో ఆడుతున్నప్పుడు అవి లేకపోతే ఏడుస్తుంది. రాత్రులు కూడా తల దగ్గర పెట్టుకుని నిద్రపోతారు. కానీ గమ్మత్తేంటి చెప్పిన, ఆ పిల్ల పెద్దదవుతుంది, పీజీ చేస్తుంది. ఆ పీజీ అయిన తర్వాత తనకు పెళ్లి చేస్తారు. ఇప్పుడు ఏవైతే ఆ పిల్లకి ఇష్టమో ఆ పెళ్ళయి అత్తింటికి వెళ్తున్నప్పుడు అవే గిన్నెలు సారి కింద పెట్టారనుకోండి, ఏమంటుందండి? ఇదేటమ్మమ్మ ఈ పెట్టారంటే, చిన్నప్పుడు ఆ గ్యాస్ మీద వండేదానివి, ఇప్పుడు ఈ గ్యాస్ మీద వండంటే ఏమంటుంది చెప్పండి? ఆ గిన్నెలు లేకపోతే ఏడ్చేదానివి, ఇప్పుడు ఈ గిన్నెలే ఉంచండి అంటే ఏమంటుంది? అది చిన్నప్పుడు నానమ్మ. మరి అవే నడుతున్నాను. ఆ పిల్లే ఈ పిల్లే చెప్పండి. ఆ పిల్ల ఒకప్పుడు ఆ బొమ్మలు లేకపోతే నేర్చేది, ఇప్పుడు ఆ బొమ్మలు ఇస్తుంటే ఎందుకు నవ్వుతుంది? ఆ వయసు అయిపోయింది. నమ్మలేకపోతున్నా? ఈ వయసులో ఉన్న ఇష్టాలేమో చెప్పండి పెద్ద వయసులోకి వచ్చాక ఉండడం లేదు, లేత వయసులో ఉన్న ఇష్టాలేమో నడిప్రాయానికి వచ్చాకుండా. అంటే మీకేమర్థమవుతుంది? ఈ ఇష్టాలు వయసుతో పాటు మారిపోతాయి. ఇప్పుడు నేను ఆ లేకపోతే ఉండలేను అనుకో, రేపు పొద్దున్న ఆ లేకపోతేనే బాగుండు అనుకునే వయసు వచ్చేస్తుంది. నేను ఇప్పుడు ఈ వస్తువు లేకపోతే ఉండలేను అనుకోకు, రేపు పొద్దున ఈ వస్తువు లేకపోతే 4 రూపాయలు ఉండు అనుకునే ఒక నాలెడ్జ్ నీకు స్టార్ట్ అవుద్ది. నా కుమారుడా, నా మాట వినని ఎందుకంటున్నాడు? లైఫ్ ఎప్పుడు చూస్తున్నట్టుగానే ఉండదు. మగపిల్లలు ఉన్నాం, నేను చాలాసార్లు చెప్పిన అనేక ప్రాంతాలు చెప్పిన లెసనే మీకు చెప్తున్నాను. మగపిల్లలు ఉన్నాం, మగపిల్లలు ఉన్నప్పుడు చిన్నప్పుడు ఏం ఆటలాడతాం? గోళీల ఆటలో చెప్పండి, డ్రింక్ మూతలో. మేము ఆడేవాళ్ళం 90s బ్యాచ్.
మరి ఎవడో వారికి తెలియదు, కానీ మా బ్యాచ్ అంతా అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిపోయారు. మా దాంట్లో సిఏలు ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు, బ్యాంక్ పీఓలు ఉన్నారు, మా అన్నలు మా సహోదరులు ఎవరైతే ఉన్నారు అన్ని సెక్టార్లు ఉన్నారు, సిఐడి డిపార్ట్మెంట్లు ఉన్నారు, ప్రతి డిపార్ట్మెంట్ అందరూ సెటిల్ అయిపోయారు. ఇప్పుడు నేడో రేపో మా వాడు ఒక డిఎస్పీ రేంజ్లో ఉన్నాడు, వాడికి ఏదో ఫంక్షన్ జరుగుతాడు, కొడుకులు పుట్టారు, రేపు మేము ఫంక్షన్కి వెళ్తాం, ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆడి గిఫ్ట్ కానీ ఆ పోలీసు ఇప్పుడు డిఎస్పీ స్థాయిలో ఉన్నాడు, ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆడి గిఫ్ట్గా ఆడి చిన్నప్పుడు ఏమాడేవాడు అంటే గోళీలు అట్లా బాగా వాడేవాడు. ఆ గోళీ అట్లా ఆడికి ఇంత బోడిగా ఏళ్ళు ఉండేవి, ఎక్కడనో కొట్టేసేవాడు వాడు. ఆడు చిన్నప్పుడు ఆడి దగ్గర అన్ని గోళీలే. ఆడు చిన్నప్పుడు నెక్కరుంటే ఆ నెక్కర్లు ఇన్ని గోళీలు వేసుకుని మొత్తం ఇదంతా తిరిగివాడు. ఎందుకు? నా దగ్గర ఇంత ప్రాపర్టీ ఉందో చూడండి రా అని. అదో ప్రాపర్టీ ఆ రోజుల్లో. అందుకే ఆ రాత్రుల్లో ఆ గోళీలు పడిపోతాయని ఆ జేబుకి లబ్బరెట్టి పడుకునేవాడు. ఆడు ఈరోజు డిఎస్పీ రేంజ్లో ఉన్నాడు అడుగుతున్నాను. ఇంత బాగా ఆ రోజు గోళీల కోసం ఆడు గోళీలు లేకపోతే అందరూ కొనడానికి కొని ఏదన్నా తినడానికి కొనుక్కుంటే ఆడు మాత్రం గోళీలే కొనేవాడు. చిన్న సైజు, పెద్ద సైజు, ఆ సైజు, ఈ సైజు, అన్ని సైజులు ఉండి ఇప్పుడు డిఎస్పీ రేంజ్లో ఉన్నాడు. రేపు పొద్దున ఫంక్షన్ అవుతుంది, వెళ్ళి ఆడి గిఫ్ట్కి ఇన్ని గోళీలు ఇచ్చాను అనుకోండి, ఏమంటాడండి? ఏట్రా జేమ్స్ గోళీలు ఇచ్చామంటాడా అంట. ఒరే చిన్నప్పుడు ఈ గోళీలతోనే రబ్బరెట్టి పడుకునేవాడు కదా, ఆ రబ్బర్తోనే పడుకునేవాడు, ఆ గోళీలు పెట్టుకుని అవే కదా నీకు ఇష్టం తీసుకోరంటే ఇప్పుడు ఆడేమంటాడు? నవ్వుతాడు. ఆడేమంటాడు చెప్పనా? అది చిన్నప్పుడు రా, చెప్పండి. ఇప్పుడు పెద్దవాడు రా అంటే మీకు ఏమర్థమవుతుంది? ఆడే ఈడు, చెప్పండి. ఈడే ఆడు అంటే వయసుతో పాటు ఏమవుతుంది చెప్పండి? కాలం మారుతుంది. కాలంతో పాటు మనిషి ఏమవుతుంది చెప్పండి? ఇష్టాలు, మనుషులు మారిపోతున్నారు. మీకు అర్థమైతే సొలొమోను ఏమంటాడంటే లేత వయస్సు నడిప్రాయం చూస్తున్నట్టుగా ఉండదు. నడిప్రాయంలోకి వచ్చేసరికి డబ్బు 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 అని తిరుగుతాం, ఎకరాలు 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 అని తిరుగుతాం, జీవితం 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 అని తిరుగుతాం. కానీ గుర్తుపెట్టుకో, రేపు పొద్దు నీ వయసు అయిపోయిన తర్వాత నీకు డబ్బులు ₹1,00,000 తెచ్చిచ్చినా నీ వయసు అయిపోయిన తర్వాత ఆ డబ్బు నీకు నచ్చదు. నీకు వయసు అయిపోయిన తర్వాత, వయసు ఉన్నప్పుడు కంచం తినరంటే 2 కంచాలు తింటాం, కానీ వయసు అయిపోయిన తర్వాత నీకు ఇష్టమైన బిర్యానీ తెచ్చి పెడితే నాకు తినాలని ఉంది కానీ నేను తినలేనురా అంటావు. గుర్తుపెట్టుకో, వయసు అంటే లేత వయసులో ఉన్న ఓపిక నడిప్రాయంలో ఉండదు, నడిప్రాయంలో ఉన్న ఉత్సాహం వృద్ధాప్యంలో ఉండదు. ఆ వృద్ధాప్యానికి వచ్చేసరికి ఎలా ఉంటుందంట? ఎవరేస్తున్నారు చూడండి, 12వ అధ్యాయం 1వ వచనం. అదే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. దుర్దినములు రాకముందే ఈటి యందు నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరములు రాకముందే. ఏ దినాలట? అవి చెడ్డ దినాలు. ఆ దినాల యందు మనకి సంతోషం ఉండదు. ఎలాగైతే నువ్వు పెరిగావో నీ కొడుకులు కూతుర్లు అలాగే పెరుగుతారు, వాళ్ళు మాట వినరు. నువ్వంతా సంపాదించే రూపాయి పోగేసి లంకంత కొంప కడితే ఈ కోడలు వచ్చిన తర్వాత కొడుకు కూతురు కలిసి ఈడ మంచం చెట్టు కింద వేశారంటే ఈడికి అయిపోయింది మఠాస్ జీవితం అంతా. నేను చెప్తున్నాను, ఇంకా ఏ కొడుకులు కూతుర్ల కోసమైతే ₹1,00,000 ఫీజులు కట్టి చదివించావో ఆ కొడుకులు కూతుర్లు అన్నారట, నువ్వు ఇంట్లో ఉంటే చెప్పండి వాసన వచ్చేస్తున్నావు అన్నారంట. జీవితం చూస్తుండగా మారిపోద్ది. బాలరికంలో ఉన్న సంతోషం యవ్వనంలో ఉండదు, యవ్వనంలో ఉన్న సంతోషం నడిప్రాయంలో ఉండదు, నడిప్రాయంలో ఉన్న సంపాదన ఆతృత వృద్ధాప్యంలో ఉండదు. అక్కడ అంటున్నాడు చూడండి, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రాలకి చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘాలు మరలా రాకముందే, నీ బాల్య దినముల యందు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఏమి నమ్ముకొని 60 ఏళ్ళ జీవితాన్ని నడిపించావో నాకు తెలియదు, కానీ నీ లైఫ్లో మాత్రం ఒకటి గుర్తుండాలి. ఆ గుర్తుండాల్సింది ఏంటంటే నిన్ను పుట్టించిన వాడు ఒకడున్నాడు. నీకు బాలురుగా ఉన్నప్పుడు నీకు అర్థం కాలేదు, లేత వయసు ఉన్నప్పుడు నీకు దేవుడి భయం లేదు, నడిప్రాయం ఉన్నప్పుడు నీకు దేవుడితో అవసరత లేదనుకున్నా, ఇప్పుడు వృద్ధాప్యానికి వచ్చా, ఇప్పుడు నీ వైపు ఎవరు చూస్తారు? అందుకే ఈ వయసు యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయో యోబు గారు వివరించారు. ఒకసారి చూడండి, త్వరగా ముగిద్దాం. యోబు గ్రంథము 19వ అధ్యాయం, యోబు గ్రంథము 19వ అధ్యాయం, యోబు గ్రంథము 19వ అధ్యాయం. ఆ వృద్ధాప్యం లేదా వ్యాధి సమయాలు ఎలా ఉంటాయో వివరిస్తారు చూడండి. యోబు గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనం నుండి. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు
నన్ను మరిచిపోయి ఉన్నారు. ఎందుకు? ఒకప్పుడు తూర్పు దేశాల్లో నాలాంటి డబ్బున్నవాడు ఎవడో లేడు. ఇప్పుడు నన్ను ఎలా చూస్తున్నారంటే, ఇప్పుడు నాకు ఆరోగ్యం లేదు, డబ్బు లేదు, వయసు లేదు. ఒక్కసారిగా నా జీవితం మారిపోయేసరికి నా బంధువులు కూడా నా దగ్గరికి రావడం మానేశారు. చుట్టమైనా పట్టమైనా స్నేహితుడైనా ఎప్పుడు వస్తాడు చెప్పనా? మనం బాగుంటేనే వస్తారు. మనకి ఏదన్నా అయ్యిందో, మన దగ్గర దమ్మిడే లేదని తెలిసిందో, మనకే రోగాలు ఉన్నాయని వాళ్ళకి అర్థమైందో, మన ఇంటికి ఎవరు రారో తెలుసా? పని మనుషులు కూడా రారంట. ఆ కింద రాస్తున్నారు చూడండి, నా ఇంట దాసదాసి జనులు నన్ను ఎవరో అన్నట్టు చూస్తున్నారు. అంటే నేను తెలియదు అన్నట్టు. ఒకప్పుడు సార్ 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 అనేవారు, నేను జీతాలు ఇస్తే బతికిన వాళ్ళు ఇప్పుడు నేను ఎవరో ముక్కు మొఖం తెలియని ఒక అన్యుని చూస్తున్నట్టు చూస్తున్నా. నన్ను పట్టించుకోవడం మానేశారు. నేను వారి దృష్టికి పరదేశనై ఉన్నాను. నేను నా పని వారిని పిలవగా, నేను అడుగుతున్నాను, వయసు అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు ఇల్లు కష్టపడి కట్టి, నీ కొడుకుల్ని కూతుర్ని కష్టపడి చదివిస్తే నీకు ఇప్పుడు మెతుకులు పెట్టడానికి ఏడవనే కాదు, మంచం ఎక్కడ వేస్తుంటే 6 బయట బాత్రూముల దగ్గర, వరండాల్లో, చెట్ల దగ్గర వేసి అక్కడి నుంచి అరుస్తూ ఏమని, ఒరే నాకు చలేస్తుంది లోపలికి తీసుకెళ్ళంటారు అంట. అక్కడే ఉండి లోపలికి రాకంటారు. నేను అడుగుతున్నాను, ఈ జనరేషన్లో ఏం చూస్తుంది చెప్పండి? వయసు అయిపోయిన తల్లన్నా, తండ్రన్నా, తాతీలైనా, నాన్నమ్మలైన ఈరోజు సమాజానికి లెక్క ఉంటుందా? ఆ ఇంట్లో వయసు అయిపోయిన వాళ్ళు ఎవరైనా మీ ఇంట్లో ఉంటే వాళ్ళ లైఫ్ స్టైల్ గమనించండి. రాత్రులు వాళ్ళు నిద్రపోతారు అనుకుంటున్నారా? వారు రాత్రులు వాళ్ళకి నిద్ర పడదు. ఎందుకంటే వాళ్ళకున్న ఇబ్బంది, సత్తువు తగ్గిపోయి, నిద్రపోతే ఊపిరి వేయబడినట్టుండి, కూర్చుంటే నడువు లాగేస్తున్నట్టుండి, ఎటు వెళ్ళాలన్నా వెళ్ళలేకుండి ఆ గడ్డం కింద చేలు పెట్టుకుని రాత్రంతా మూలుగుతూ 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 నిద్ర పట్టక దొల్లుతుంటారు. వాళ్ళని వెళ్ళి అడగండి, నాన్నమ్మ నీకేం కావాలి, తాతయ్య నీకేం కావాలి, బిర్యానీ తెమ్మంటావా, ఏమన్నా తెమ్మంటావా అంటే వాళ్ళు ఏమంటారు చెప్పనా? నాకు ఏం వద్దురా అంటారు. మనల్ని అడగండి, జీవితం అంటే ఏంటి అర్థమవుద్ది. ఈ వయసులో ఉండి మనకి ఏమీ తెలియట్లేదు, కానీ కాళ్ళు చేతులు ఆడటం వల్ల మనకి ఏమీ అర్థమవుతుంది. కానీ వయసు అయిపోయిన వాళ్ళని అడగండి, నాన్నమ్మ సరదాగా అక్కడే జరుగుతుందంట, అక్కడికి వెళ్దాంరా, ఆ తీర్థమే జరుగుతుంది, కూర్చుందారా అంటే నాకు రావాలని ఉంది, చెప్పండి నేను రాలేనురా. నువ్వేమైనా తింటావా, ఏమైనా చూస్తావంటే నాకు తినాలని ఉంది, నేను తినలేను. ఆ వయసు ఎలా ఉంటుంది చెప్పనా? అన్నం తినే బతికే రోజులు పోతాయి, మందులు తింటే కానీ బ్రతకని రోజులు వచ్చేస్తాయి. నిద్ర పట్టదు, తిన్న తరగదు, చివరికి బాత్రూమ్కి వెళ్దామన్నా జారి పడిపోయి చనిపోతారేమని ఏ పక్కలో ఉన్నారో ఆ పక్కనే తడిపి అక్కడే నిద్రపోతారు. వాళ్ళ వయసులో మీకు ఏం కావాలని అడిగితే చెప్పే మాట్లాడి చెప్పనా? ఆ దేవుడు త్వరగా తీసుకుపోతే బాగుందంట. వాళ్ళు అడుగుతారట అని అడుగుతున్నాను. వాళ్ళ మాటలు పిలవగా వాళ్ళు ఎవరో పట్టించుకోరట వాళ్ళని. మనవడు కానీ మనవరాలు కానీ, మరి నాకు దాహం వేస్తుంది నీళ్ళు ఎవరంటే, నీళ్ళు కాదు కదా, నీటి చుక్క కూడా ఎవరాలు గుర్తుపెట్టుకోండి. బిజీ వాళ్ళు. మరి నాకు దాహం వేస్తుందిరా, ఈ కూర నేను తినలేకపోతున్నాను, నా వల్ల కదంటే ఏమంటారు చెప్పరా? ఈ కోడల్లో వండి పెడతారు నీకు తిందిగాని అంటారు. నడుతున్నాను, వాళ్ళ కట్టినింట్లో వేళ్ళే ఉండి, వాళ్ళ కష్టార్జితం మీద ఏళ్ళే బ్రతికి ఈరోజు వయసు అయిపోయేసరికి కుక్కకు పెట్టే అన్నంలో నడుతున్నాను. కనీసం క్వాలిటీ ఎవరు బెటర్ చెప్పినా, రాత్రి మిగిలిపోయిన పాసన్నం తినమంటారు, పరమన్నం తిన్నట్టు. ఈ వయసు నడుతున్నాను, ఎవరికో వస్తుంది అనుకోకండి. ఈ వయసు నాకు వస్తుంది, ఈ వయసు నీకు వస్తుంది, ఈ వృద్ధాప్యం నీకు వస్తుంది. ఆ టైంలో నీ కూతురు నీకు బరువు అయిపోతుంది, నీ కొడుకుకి నువ్వు బరువు అయిపోతావు, నీ కోడలకి నువ్వు బరువు అయిపోతావు, నువ్వు కట్టిన ఇంట్లో నువ్వే శుభ్రంగా ఉండట్లేదు అంటారు, నువ్వే బరువు అయిపోతావు. ఆ రోజు నీకు ఎలా ఉంటుందంటే, ఈ బతికే కన్నా చెప్పండి చచ్చిపోవాలనిపిస్తుంది. ఏ కూతురు కొడుకులు అన్నావో ఆ కూతురు కొడుకులే పట్టించుకోరు. చివరికి ఎవరు పట్టించుకోరు తెలుసా? అక్కడ రాసిన 10 రోజుల్లో నా ఊపిరి నా భార్యకి అసహ్యమైందన్నమాట. ఎవరికి? ఒకప్పుడు ఎవరైతే నీ కౌగిట్లో నిద్రపోయారో, ఎవరైతే నేను కౌగిలించుకుని నిద్రపోయారో, చివరికి మీ ఆవిడంతటా నీ ఊపిరి తనకంటే నువ్వు వాసన వస్తున్నావు అందంట. గుర్తుపెట్టుకో. చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ మూవీలు ఉండే, ఎంతమంది చూసారో? ఆ మూవీస్లో పొద్దున్నే భర్త మోహన్ చూసి ఏం చూసుకుంటారు చెప్పనా? లైసెన్స్ చెప్పండి. ఇలా చూసుకుని ఇది గట్టుకుంటే చెప్పండి ఆయన ఉన్నట్టు. ఇప్పుడు పోయింది ట్రెండెడ్ చెప్పనా?
ముక్కు దగ్గర వేలేట్టు చూస్తున్నారంట. అంటే ఈరోజు అడుగుతున్నాను, మనిషిలు మనిషికి లేదంటే లేదు, మనిషి అవసరం మనిషి లేదంటే లేదు. అందుకే కింద అంటున్నాడు, చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరిస్తారు. నా భార్యకి, నా కుమారులకి నా వాసన నచ్చట్లేదు. నేను లేచితే నా బాలురు నా మీద దోషణ మాసన మాట్లాడుతున్నారు. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడిని అయిపోయాను. వృద్ధాప్యం అలానే ఉంటుందంటే అలానే ఉంటుంది. నేను ఉదాహరణ చెప్పి నేను త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు వస్తున్నాయి, వృద్ధులు ఇంటర్వ్యూలు మీరు చూసారు లేదు, వృద్ధాశ్రమంలో ఇంటర్వ్యూలు బయటకు వస్తున్నాయి మీరు చూసారు. అందులో ఒక యాంకర్ అడుగుతుంది, ఆ రోజు వృద్ధుల దినోత్సవం ఏదో అనుకుంటా, పేరెంట్స్ డే నాడు అడుగుతుంది. ఆ పెద్ద ఆవిడని అడుగుతుంటే ఒక మాట అడిగిద్ది, ఏమ్మా మీరు రిటైర్డ్ హెడ్ మాస్టర్ కదా, మీ వృద్ధాశ్రమంలో ఉండడం ఏంటంటే, మాకు పిల్లలు చాలా లేటుగా పుట్టారమ్మా, ఆ పుట్టినాడిని మేము చాలా గారాబగా పెంచాం, మా ప్రాపర్టీ అంతా ఆడి పేరు మీద రాసాం, అంతా బాగున్నాడు, కోళ్ళు వచ్చిన తర్వాత మారిపోయాడు. ఒకప్పుడు మేము లేకపోతే, మమ్మల్ని చూడకపోతే అల్లాడిపోయేవాడు, ఇప్పుడు మేము ఇంట్లో ఉంటాడికి నచ్చట్లేదు. అందుకే మా వాళ్ళను బాధపడే కన్నా మేము ఎక్కడైనా దూరంగా ఉంటామనంటే వాడు మొహమాటలు లేకుండా చెప్పేశాడు, వృద్ధాశ్రమంలో జాయిన్ చేసేస్తా అన్నాడు. మాకన్నా మా పిల్లల ఆనందంగా ఉండడమే మాకు మంచిది అనుకున్నాం. జాయిన్ చేస్తారు, ఇక్కడే ఉంటున్నామమ్మా. కానీ గమ్మత్తింటే నా భర్త కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు నా కొడుకు తప్ప ఎవరు లేరు. అయినా నేను ఒక మాట అడుగుతున్నాను, నా కొడుకు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే నా కోడలు వాళ్ళ అమ్మ వస్తుంది, వాళ్ళ అన్నీళ్ళు వస్తారు, వాళ్ళ తమ్ముళ్ళు వస్తారు, వాళ్ళ చెల్లెళ్ళు వస్తారు, వాళ్ళ మామీలు వస్తారు, తన తాలూకోలు అందరూ వస్తారు. కానీ నా కొడుకు ఒక మాట అడిగితే బాగుంది, ఏవే నీకు ఏదైనా జరిగితే మీ అమ్మ వస్తుంది, మీ నాన్న వస్తున్నాడు, నీ తోబుట్టువులు అందరూ వస్తున్నారు, నేను ఒక మాట అడుగుతున్నానే, మా అమ్మకి నేను తప్ప ఇంకెవరున్నారని ఒక్క మాట నా కొడుకు అడిగితే బాగుండండి అంది. ఆ మాటకి యాంకర్ ఏడిసింది, ఆ మాటకి ఆ తల్లి ఎక్కెక్కి ఏడిసింది. అప్పుడు అంది, పిల్లలు 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 పిల్లలను బతికాం, కానీ ఆ పిల్లల కన్నా చేపపిల్లలు పెంచుకుంటే అమ్ముకుంటే డబ్బులు వద్దునమ్మా అన్నది. లైఫ్ ఎలా ముగిసిపోద్దంటే ఏదైతే ఉందనుకుంటామో అదే ఉండదు, ఏదైతే కావాలనుకుంటామో దానికే మనం నచ్చం. మన జీవితం మనకే బరువు అయిపోతుంది. అందుకంటున్నాడు, నా భార్యకి నేను నచ్చట్లేదు, నా పిల్లలకి నేను నచ్చట్లేదు, నా మనవలకి నేను నచ్చట్లేదు, నా జీవితం నాకే నచ్చట్లేదు. అప్పుడు అంటున్నాడు ఆయన, దేవా నన్ను త్వరగా తీసుకెళ్ళి. చావును కోరుకుంటారు, బతకాలనే రోజులు పోతాయి. అప్పుడు ఎలా ఉంటుందట? 12వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 2వ వచనంలో, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రాలకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత, మేఘాలు మరలా రాకముందే, నీ బాల్య దినములు యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఏమవుతున్నాను? బాలుడుగా ఉన్నప్పుడు నీకు దేవుడు లెక్కుందా? సండే స్కూలే లేదు బతుకులో. లేత వయసు వచ్చినప్పుడు కనీసం యూత్ మీట్లో కూర్చున్న వాక్యాలే లేవు. నడిప్రాయం వచ్చాక సంపాదనని తిరిగావు. ఎప్పుడైనా దేవుడు అనే ఒక పాయింట్ ఉందని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావు? ఎన్ని తిరిగి చూస్తే 60 సంవత్సరాలు ఏముంది చెప్పండి? ఉరుకులు పరుగుల సంపాదన తప్ప ఎప్పుడన్నా దేవుడు అనే ఒక ఆలోచన నీకుందా? దాసావు 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 దాసావు, భార్య పిల్లలు సంపాదన సంసారం అన్నావు. ఇప్పుడు తిరిగి చూస్తే సంపాదనకే టైం సరిపోయింది తప్ప నేననేవాడిని అక్కడ ఉన్నాడని ఎప్పుడన్నా నీకు అర్థమయ్యిందా? అందుకే దేవుడు అడుగుతున్నాడు, లేత వయసు ఎలా గతించిపోద్దంటే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రాలకి చీకటి కమ్మితే ఎలా ఉంటుందో మన జీవితంలో కూడా ఒకరోజు చీకటి అలా వస్తుందంట. ఆ చీకటి కమ్మిన రోజు ఎలా ఉంటుందో తెలుసా? ఒకప్పుడు అంత దూరాన్ని ఉన్న వాళ్ళు కనబడతారు, ఈ వయసు అయిపోయిన తర్వాత ఎంత దూరం ఉన్న వాళ్ళు కూడా మనకు కనబడరు. ఎవరు అంటారు? ఒకప్పుడు భాగమేనండి, ఎవరేం చెప్పినా వినబడుతుంది. ఇప్పుడు దగ్గరకు వచ్చి ఎవరు మాట్లాడుతానో మనకి వినపడదు. ఒకప్పుడు అన్నం తినమంటే 2 కంచాలు అన్నం తింటాం, కానీ ఇప్పుడు పెరుగన్నం తిన్న అరగదు. ఒకప్పుడు ఎంత బరువైనా లేపుతాం, కనీసం ఇప్పుడు మంచినీళ్ళ గ్లాసు కూడా ఓక్కుండా లేకపోతే, ఎందుకంటే అయిపోయింది ఇక జీవితం. ఇది నీకు నాకు మనందరికీ వస్తుందంట. అందుకే అంటున్నాడు,
సూర్యుడికి చంద్రుడికి చీకటి కమ్మితే లోకం ఎలా చీకటి అయిపోతుందో నా బతుకుల మీద చీకటి కమ్ముతుందట. వాన వెలిసిన తర్వాత మేఘాలు మరలా రాకముందే నీ బాల్య దినములు ఎందే సృష్టికర్తను స్మరణ. అంటే వాన ఏంటి? ఇందాక ఏదో చెప్తున్నారు అన్న, ఇందాక మరి వర్షం పడింది ఏంటి నాకు తెలియదు, కానీ ఆ వర్షం పడుతున్నప్పుడు మీటింగ్ ఉంది కాబట్టి టెన్షను. మీటింగ్ లేకపోతే వర్షం పడుతున్నప్పుడు ఎలా ఉంటుందండి? హాయిగా ఉంటుంది. నల్లగా మబ్బేస్తుంది అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? సెంట్రల్ వేసి వచ్చినట్టు ఉంటుంది. నా మాట వినండి, నల్లటి మబ్బేసి జోరున వాన కురుస్తుంది అనుకోండి, బాగా వినండి, మన ఫీలింగ్స్ ఏంటో చెప్పనా? బజ్జీలు ఉంటే బాగున్ను, సమోసాలు ఉంటే బాగున్ను, టీ ఉంటే బాగున్ను, మాసం పొగడి కావాలంటే వరకు పొగ్గుడు ఉంటే బాగున్ను, ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయి. కానీ గమ్మత్తేడు చెప్పనా, ఆ వాన కురుస్తున్నప్పుడు నేను చదువుకునే టైంలో ఒక పాట ఉండేది. 23 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. అప్పుడు పాట ఏంటంటే, ఆ టైంలో పాట, వర్షం వస్తే అందరూ వర్షంలోకి వచ్చి ఆడుకున్నారు. ఎందుకంటే అప్పుడు హీరోయిన్ల పాట అది. ఆ వర్షం వస్తే వర్షంతో మాట్లాడతారనమాట. వీళ్ళందరూ బయటకు వచ్చి, హీరోయిన్లు అందరూ వచ్చి ఇలా మేఘం వైపు చూసి, ఎక్కడున్నావు ఇన్ని రోజులు అని అడిగారంటే ఎవరిని? వర్షాన్ని. హిమాలయాల్లో తిరుగుతున్నావా నేను లేకుండా, రావాలి కదా అందంటే ఎవరినే? వర్షాన్ని. ఈ వర్షం వచ్చినప్పుడు ఈ తూరేగల బ్యాచ్ అంతా బయటకు వచ్చేస్తారు. ఈసారి ఎక్కడున్నా అనగానే టక్కుమని పిడిగడిపోవాలండి మీద. నేను అడుగుతున్నా, వర్షం వచ్చినప్పుడు బజ్జీలు గుర్తు రాకూడదు, వర్షం వచ్చినప్పుడు అడుగుతాను హీరోయిన్ ముచ్చట్లు గుర్తురా. వర్షం వస్తే ఈసారి మీరు గమనించండి, చక్కగా వర్షం పడుతున్నప్పుడు వాతావరణం హాయిగా ఉంటుంది. కానీ వర్షం పోయిన తర్వాత ఇదే నేల ఎలా ఉంటుంది చెప్పండి? చిత్తడి చిరాకు కొట్టదు. వర్షం వెళ్ళిపోయిన తర్వాత కూర్చోమంటే కూర్చోగలమా? వాసన వస్తుంటుంది, నీసు కంపు వస్తుంది, బురద మన కాలుకు అనుకుంటుంది. జీవితం కూడా అంతే. వయసు ఉన్నప్పుడు జీవితం హాయిగా ఉంటుంది, వయసు అయిపోయిన తర్వాత జీవితం చిత్తడిగా ఉంటుంది. అక్కడే తింటాం, అక్కడే పోతాం, అవే బట్టలు తడిసిపోతాయి. మనం సొక్కా మార్చుకోలేము. అందుకంటున్నాడు, నీ జీవితంలో నువ్వు కనిన నీ పిల్లలు నీకు గుర్తొస్తారు లేదో నాకు తెలియదు, కానీ నీ జీవితంలో నీ కోడలు నిన్ను చూస్తారు లేదో నాకు తెలియదు, కానీ నీ మనవలు నిన్ను చూస్తారు లేదో తెలియదు కానీ అంటూ సొలొమోను ఏమంటున్నాడంటే, నీ జీవితంలో నిన్ను ఆదుకునేది ఎవరైనా ఉన్నారంటే నీ సృష్టికర్త. అందుకే నువ్వు ఎవరిని స్మరించకపోయినా, నీ పిల్లల్ని చూసినా, ఎవరిని చూడకపోయినా, నీ వృద్ధాప్యంలో మృదుము వచ్చినా నిన్ను ఎత్తుకుని అసహించకుండా చూసుకునేది ఎవరో తెలుసా? నువ్వు స్మరించే సృష్టికర్త. ఆ దేవుణ్ణి గుర్తున్నాడా? ఈ వయసులో ఏం చేస్తున్నావు? జీవితం తఫాలుగా మారిపోయింది. బాలుర జాతి దాటేసావు, లేత వయసు దాటేసావు, నడిప్రాయం దాటేసావు, వృద్ధాప్యులు వచ్చావు. ఇప్పుడు వచ్చి అంటావు దేవా నన్ను తీసుకెళ్ళిపోంటే దేవుడు అంటాడు ఎవడ్రా నువ్వు అని అడుగుతాడు. గుర్తుపెట్టుకో, నీ జీవితం అంతా ఏం చేసావు? తిరిగావు. నీ జీవితం అంతా ఏం చేస్తావు? సంపాదించావు. నీ జీవితం పిల్లల నేర్చావు. ఇప్పుడు బతుకంతా అయిపోయింది, ఇప్పుడు నన్ను తీసేసుకో ప్రభు అంటే దేవుడు అంటాడు ఎవరు నువ్వు? ఏం చేస్తావు జీవితంలో? 60 ఏళ్ళ కష్టాన్ని తిన్నావు, ఈ ప్రకృతిని అనుభవించావు. ఎప్పుడైనా నీ బతుకులో దమ్మడి నా సేవకు ఉపయోగించావని అడిగితే ఆ రోజు నీ దగ్గర ఆన్సర్ ఏంటి? అడుగుతాడు. అందుకంటున్నాడు, నా కుమారుడా నీకు ఓపుకున్నప్పుడే మర్చిపోవద్దు. కాస్త బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేయడం, ఇలాంటి సభల్లో పాల్గొనడం, కాస్త భక్తి, శ్రద్ధ, దేవుడు భయము, ఏది చెయ్యాలో ఏది చేయకూడదు, ఈ విలువలు నేర్చుకో. ఈ లైఫ్ ఎథిక్స్ కనుక నువ్వు ఫాలో అవ్వకపోతే ఒకరోజు నువ్వు అనుకున్నట్టు జీవితం ఉండదు. ఒకరోజు ఈ జీవితం నీ చావు ఉరుతాలని పక్కన బిగిస్తుంది. ఆ రోజు నీ దగ్గర సమాధానం ఏంటి? నీకు తోడు, నువ్వు చచ్చేటప్పుడు నీ తోడు నీ భార్య రాదు, నువ్వు చచ్చేటప్పుడు నీ సంపాదన పీక్కు తిన్న నీ కొడుకులు కూతురు రారు, నీ బంధువులు రారు, నీ సావు ఒంటరిగా పోతావు. ఆ పోయినోడు ఎక్కడ నిలబడతావు తెలుసా? నిన్ను పుట్టించిన సృష్టికర్త ముందు నిలబడతావు. ఆ రోజు ఆయనకి ఏం చెబుతావు? ఎంత రైస్ తిన్నావురా, ఎన్ని నీళ్లు తాగావురా, ఎంత గాలి పీచ్చావురా, 60 ఏళ్ళు అవకాశం ఇచ్చానురా, సభల్లో మాట్లాడానురా, సంఘంలో నీతో మాట్లాడానురా, పులిపేట మీద నుంచి ప్రతి దైవజనుడి నోట నేరుగా నీకు అర్థమయ్యేలా మాట్లాడరా, నీకు బైబిల్ ఇచ్చి వాక్యం ఇచ్చి ఎన్నో మాటలు నీకు వినిపించిన ఏ రోజు నీకు బుర్రకెక్కలేదు. ఈ చెవంటున్నావు, ఈ చెవంట వదిలేసావు, జీవితం అంతా ఇలా తిరిగావు, ఇప్పుడు చచ్చి నా ముందు నిలబడ్డావు. నిన్నేం చేయమంటావు చెప్పని అడిగితే నీ దగ్గర ఆన్సర్ ఏంటి? ఆ రోజు అన్ని లెక్కల్లోకి వస్తాయంటే వస్తే రాస్తాను చూడండి, ముగిస్తాను. అదే 12 అధ్యాయం 11 వచనం చూడండి. అదే 12 అధ్యాయం 11 వచనం.
క్షమించండి, 13 ఇదంతయు వినిన తర్వాత మానవులకి తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలని మానవ కోటికి ఇదే విధి. దీనికన్నా గొప్ప రూల్ ఇంకేమీ లేదు. ఉదయం లెగిసిన వెంటనే, దేవా నాకు ఉదయాన్ని దయచేసినందుకు ప్రార్థన చేయి. లెగిసిపోయి ఎద్దులాగా వెళ్ళిపోకు, ప్రార్థన చేయి. ఉదయం లేచిన వెంటనే ఏ చెడు వినక మునిపే, ఏ చెత్త చూడక మునిపే ఒక అధ్యాయం చదవాలన్న ఒక మంచి అలవాటు తెచ్చుకో. ఆయన కట్టళ్ళేంటో నేర్చుకో. రోజుకి కనీసం ఏదో ఒక వర్తమానం వినడం నేర్చుకో. నీ చెవులకి ఇంపైన దైవికమైన కీర్తనలు వినడం నేర్చుకో. ఎందుకంటే రేపు పొద్దున్న నిన్ను కాపాడేది ఏదన్నా ఉంది అంటే ఈ దైవికమైన క్రియలే నిన్ను కాపాడతాయి. దేవుడు నిన్ను పుట్టించి, రక్షించి, నిన్ను బతికించి, నీకు బతుకునిచ్చి ఎంతో చేశాడు. పిచ్చోళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. మన ముందు చనిపోయిన భక్తులందరూ దేవుని కోసం ప్రాణించిన పిచ్చోళ్ళు కాదు. పౌలు పిచ్చోడా, అపోస్తులు పిచ్చివారా, మిషనరీస్ పిచ్చోళ్ళ? దేవుని కోసం ప్రాణాలు ఎందుకు పెట్టారు తెలుసా? రేపు పొద్దున చస్తే ఇది తప్ప ఏమీ మిగలదని వాళ్ళకి అర్థమయ్యింది. మనకు అర్థం అవ్వట్లేదు. మనం అనుకుంటామంటే దాస్తున్నాం పోగేస్తున్నాం. ఆ పోగేసిన వాటి కోసం గొడవ పెట్టుకుంటున్నాం. అందుకే అన్నదమ్ములే గొడవ పెట్టేసుకుంటున్నారు. నేను ముగిస్తున్న అన్నదమ్ముల గొడవలు ఏమని గొడవ పెట్టుకుంటున్నారు తెలుసా? నేల కోసం గొడవ పెట్టేసుకుంటారు. ఆ దడి కోసమే. దడవతలేమో అన్నయ్య గొడవ పెడుతుంటాడు, దడవతలేమో ఈడు గొడవ పెడుతుంటాడు, దడవతలు ఆళ్ళు ఇంగి పైకి ఎడతాడు, దడవతలు వీళ్ళు ఏడు కొడేసుకోవడానికి ఏడు నేల కోసం. రారా చూసుకుందామని ఆడు, రారా చూసుకుందామని ఈడు. ఈ కోనసీమ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసు మీకు గొడవల్లో. రా నువ్వు ఉండాలి, నేను తెలుసుకుందా. దడి కోసం గొడవ పెట్టుకుని రారా నువ్వు ఉందో తెలుతాను, నేనుందో తెలితే గమ్మ దడి చెప్పిన దడవతలోడు ఉండడు, దడవతలోడు ఉండడు. ఆడికి వయసు అయిపోద్ది, ఈడికి వయసు అయిపోద్ది, అందరూ పోతారు. దడే ఉంటుంది, గుర్తెట్టుకోండి. రేపు పొద్దున ఏముంటుంది? ఏ డబ్బు వెనకాల పెరగట్టు ఆ డబ్బు ఉంటుందా? ఏ పేరు వెనకాల పెరగట్టు ఆ పేరు ఉంటుందా? ఏదైనా ఉంటుందా? పోతావు. చచ్చే టయానికి నీ గుండెల్లో ధైర్యం ఉండాలంటే సూత్రం ఒకటే: దేవుడు అని చచ్చిపో. ధైర్యంగా చచ్చిపోతావు. గుండెల్లో దేవుడు, సేవ, పరిచర్య, దైవికమైన భక్తి ఈ గుండెల్లో ఇది నింపుకొని చనిపో. ఇది కాదని ఏదైనా అసంతృప్తితో చచ్చావో నీ గొంతుకి లూజుగా ఉన్న ఉరుతాడు బిగించుకుని చచ్చావని మాత్రం మర్చిపో. ఎందుకంటే అది లూజుగా ఉందని బతుకో, ఒకరోజు అది పక్కన బిగిసిపోతుంది, గుర్తుపెట్టుకో. నేను త్వరగా ముగిస్తున్నాను. ఒకరోజు ఈ డబ్బు ఇవన్నీ ఏవైతున్నావో మనిషిలో ఉంచు. ఆ ఓపికలా ఉంచదు. ఆ ఓపుకున్న వాళ్ళు తిరగబడుతుంటారు. ఆ డబ్బు ఉన్న వాళ్ళు రెక్లెస్గా మాట్లాడుతుంటారు. అలా మాట్లాడుతున్న వాళ్ళని ఒక సీన్ చూసాను. నేను చూసిన దాన్ని దేళదికి చెప్పాను, మీకు కూడా చెప్తాను వినండి. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఒక బొంకు ఉంటుంది తెలుసుగా, అది సెంట్రల్ జైలు బొంకు. ఇప్పుడు కొత్తగా 2 బొంకులు వచ్చినాయి. ఆ సెంట్రల్ జైలు పెట్రోల్ బొంకులు ఏవైతున్నావో అందులో పనిచేసేది ఎవరంటే గుర్తుపెట్టుకోండి, ఖైదీలు పనిచేస్తారు యూనిఫామ్లు వేసుకొని. లోపల సెంట్రల్ జైల్లో శిక్ష పడుతుంది. ఆ ఖైదీలు వాళ్ళ లైఫ్ పడిన వారి ఖైదీలకు యూనిఫామ్లు ఇచ్చి వాళ్ళ బొంకులో వాళ్ళకి సత్ప్రవర్తన మీద ఏం చేస్తారంటే బయటికి చిన్న ఉద్యోగాలు ఇస్తారు. వాళ్ళకి చిన్న 60 రూపాయలు 20 రూపాయలు జీతం ఉంటుంది. ఆ జీతాన్ని పని చేస్తారు. బయట ఉండి చేస్తూ సాయంత్రానికి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు. ఈ పబ్లిక్కి ఆ బొంకుల మీద నమ్మకం ఎక్కువ. ఏం చేస్తారంటే పబ్లిక్ ఏ బొంకులైనా పాయింట్స్ కానీ క్వాలిటీ తేడా వస్తుందేమని అక్కడ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ బంకు కనుక క్వాలిటీ బాగుంటుంది అని చెప్పి అందరు అక్కడే కొట్టిస్తారు. బిజీగా ఉంటాయి బంకులు, అందరు లైన్కి వెళ్తున్నారు. ఒకడు మాత్రం లైన్లో రాలేదు, అడ్డంగా వచ్చేసాడు. ఆడు తెల్ల సొక్క వేసుకున్నాడు, తెల్ల ప్యాంట్ వేసుకున్నాడు, ఈ చేతికి 5 ఉంగరాలు, మెడలో గేదికేసినట్టు సైన్ వేసారు. అడిగింతారు బుల్లెట్ మీద ఎత్తున్నాడు. ఎవడో మీకు అర్థమైపోవాలి, రాజకీయ నాయకుడు. ఇలా అడ్డంగా వచ్చాడు. అందరు లైన్లో వెళ్తున్నాడు, లైన్లో వెళ్ళట్లేదు. ఎవరు ఎంప్లాయ్ అడిగారు, సార్ మేము అందరు లైన్లో వస్తున్నాం, చూడడానికి పెద్దవారిలో ఉన్నారు, మీరు మాత్రం ఇలా అడ్డంగా వచ్చేస్తున్నారు ఏంటి సార్ అంటే, మీరు గమనించండి ఏమన్నాడంటే, వస్తాం ఏంటి అన్నాడు. అంటే రాజకీయం వాడు పొలుకుబడి ఆ డబ్బు అలా మాట్లాడేస్తున్నాడు. వస్తాం ఏంటి అని అడిగాడు. అడిగితే అది కాదు సార్ మేము లైన్లో వస్తుంటే, ఎక్కువ మాట్లాడకు, నియోజకవర్గం దాటేలా ఏమనుకున్నావు అన్న. తర్వాత బొంక ఎందుకు వచ్చిన కూడా అని చెప్పి వాళ్ళందరూ నోరు మూసుకున్నారు. ఆ ఖైదీ ఎవరైతే పెట్రోల్ కొట్టేశాడు, వెళ్ళిపోయాడు. నేను అప్పుడే డ్యూటీ దిగాను, కొంచెం ఎదరికి వెళ్ళాను. నేను అడిగాను, ఏంటి సార్ గొడవ, ఏంటి అబ్బాయి గొడవ ఏంటని అడిగితే అప్పుడు చెప్తున్నారు, ఏమీ లేదు సారు, ఏమైందంటే మాకు అణిగింది, ఆడికి ఇంకా అనగలేదు అన్నట్టు. ఇంకేమర్థమైంది? ఆ ఖైదీ చెప్పింది ఏంటంటే,
మాకు అణిగింది, ఆడికి అనగలేదు. మేము ఎలాగ డబ్బు చూసి బలం చూసి ఎగిరాం, లోపల పడ్డాం, అన్నీ అణిగిపోయినాయి, ఆడికి ఇంకా అనగలేదు. నడుతున్నాను. జీవితంలో రెండు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి హాస్పిటల్ మంచం, 2 జైలు. ఈ రెండిట్లో ఏది ఫేస్ చేసినా నీకు లైఫ్ అర్థమవుద్ది. మూడోది, ఈ 2 ఫేస్ చేయకపోయినా మూడోది అని చెప్పనా, వృద్ధాప్యం. ఖచ్చితంగా జీవితం ఏంటి నీకు అర్థమవుద్ది. ఈ దశలోకి వచ్చే లోపు దేవుడు అంటున్నాడు, చూడండి ఏం రాస్తున్నారు 14వ వచనంలో, గూఢమైన ప్రతి అంశమును గుచ్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చును. ఇప్పుడు చెప్పండి, లైఫ్లో దేవుడు ఏం మంచి చేసామో తీర్పులో తెస్తాడట, ఏమి చెడ్డ చేసామో చెప్పండి తీర్పులో తెస్తాడట. అందుకే ఆయన అన్నాడు, నీకు ఏది చేయాలనిపిస్తుందా చేయి, నీకు చెడు చేయాలనిపిస్తుందా చేసేయి, నీకు మంచి చేయాలనిపిస్తుందా చేయి, నీకు ఏది చేయాలనిపిస్తుందో చేయి, కానీ ఇవన్నీ ఒకరోజు చెప్పండి తీర్పులోనికి తెస్తాడు. నువ్వు మంచి క్రియలైతే ఆయన నిన్ను పిలిచి రక్షించుకున్న తర్వాత సత్క్రియకి తగినట్టుగా నువ్వు బ్రతికితే విమర్శ దినాన్న దేవుని ఎదుట తలెత్తుకుంటావు. ఒకవేళ చెడ్డ క్రియ చేస్తే బతుకంతా ఈ లోకం కోసమే బతికితే ఆ రోజు నువ్వు తలదించుకుంటావు. మరణం ఎక్కడ మింగేయడమే కాదు, రెండో మరణం అని ఒకటి ఉంది బైబిల్లో, ఆ నరకం కూడా మనల్ని మింగేస్తుంది. అక్కడికి మనం పోకముందే దేవుడు ఈ రాత్రి నీకు నాకేం చెప్తున్నాడు తెలుసా, వృద్ధాప్యంలోకి మన అడుగులు మేకముందే, లేత వయస్సు నడిప్రాయము త్వరగా గతించిపోక మునిపే ఎప్పటి నుంచి దేవుని స్మరించాలి చెప్పండి, బాలురెక్కడి నుంచి స్మరించాలి. అందుకే బాలురు అన్న దానికి మరొక పదం ఉంది, టీనేజ్లు ఉండగానే దేవుడు దేవుడు అని తిరగాలంట. ఈ సభలో ఎక్కువ కష్టపడింది ఎవరంటే యంగ్స్టర్సే. నాకు నచ్చింది అడుగుతున్నాను, ఏ లైఫ్లో దేవుడు రేపు పొద్దున ఎలగట్టేవి ఏమన్నా ఉంటాయి లేదో నాకు తెలియదు, కానీ ఈ సభ కోసం కష్టపడిన ప్రతి కష్టాన్ని దేవుడు వీరికి ఫలాలు దేవుడు దాసించుతాడు. జీవితంలో ఉపయోగపడే పని ఏదన్నా చేశారంటే వీళ్ళ జీవితంలో దేవుని సేవకులను తిరుగుతున్నారు చూసారా, ఇది మాత్రం దేవుడు వాళ్ళకి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నేను అడుగుతున్నాను, చాలామంది యవనస్తులు డబ్బు సరదాలు రకరకాలు తిరుగుతున్నారు, కానీ ఈ యవనస్తులు మాత్రం మా ఊర్లో ఉన్న చీడపీడ పావల్ని సబెట్టారు చూసారా, అందుకు వారు ధన్యజీవులు. దేవుడు వారిని దీవిస్తాడు, బలపరుస్తాడు, వాళ్ళ సంఘానికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈ మాటలు మీకు అర్థమైతే మీ కూతుర్లు కానీ కొడుకులు కానీ ఎవరైనా ఈరోజు ఈ సభలో లేకపోతే నేను చెప్తున్నాను, వాడు ప్రార్థనకు రమ్మన్నా రాలేదంటే నీ కొడుకు నీ కూతుర్ని ఎలా పెంచుతున్నావో నువ్వే చెక్ చేసుకో. వాడికి దేవుడి భయం లేదు, పెద్దల భయం లేదు, సేవకుల భయం లేదు, వాడికి ఏ భయం లేదు. నడుతున్న చివరికి నీ భయం కూడా లేదు. చాలామంది తల్లిదండ్రులు అంటారు, మా వాడు మా మాట వింటలేదంటే, నీ మాట వింటలేదంటే దాని అర్థం ఏంటి చెప్పినా, నువ్వు ఫెయిల్ అయిపోయావు, గుర్తుపెట్టుకో. వినకపోతే అన్నం పెట్టుకో, వినకపోతే కూర్చోబెట్టి నడుతున్నాను, వాడికి నేర్పించు, ఒరే బైబిల్ చదవరా, ఒరే ప్రార్థన చేయరా, రారా దేవుళ్ళు ఉండరని వాడికి నేర్పించలేదో రేపు పొద్దున మీకు వయసు అయిపోతుంది, వాడికి వయసు పెరుగుతుంది, మీ కొడుకుని చేతగానోడిని చేస్తారు, చివరికి పని దొంగని చేస్తారు. ఏ పని చేతగానోడు దొంగతనాలకు అలవాటుపడతాడు, చివరికి మీ కొడుకు జీవితాన్ని చూస్తుండగా మీరే నాశనాన్ని కలతో చూస్తారు. అలా జరగకుండా ఉండాలి. ప్రతి ఒక్కరిని దేవుడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అందరినీ ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.